అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. చిన్నపిల్లలకి కోవా పెట్టమని చెప్తారు మన పెద్దవాళ్ళు. బయట కొంటే కెమికల్స్, అది పాలతో చేస్తున్నారో వేటితో చేస్తున్నారో కూడా తెలీదు. ఆవు పాలతో కోవా చేసేద్దామా ఈరోజు? ఈ ఆవు పాలు కోవాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెని పెట్టి 1 లీటర్ పాలు వేసుకుని కలుపుతూ ఉండాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలి. పాలు బాగా దగ్గర పడిన తర్వాత ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోండి. చిన్న పాప కోసం చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం పంచదార తక్కువే వేశాను. కావాలంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫోన్ మోగిందని, కాలింగ్ బెల్ మోగిందని వెళ్ళామా అంతే సంగతి. శుభ్రం మాడిపోయి పెంట మీద పారేయాల్సి వస్తుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని చిన్నపిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ పాలకోవాని 6 మంత్స్ బేబీ నుంచి పెట్టచ్చు.